హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేసాము. మార్నింగ్ టైం అయింది, అదే టీ టైం అయింది. టీ కాగుతుంది చూడండి. టీ కూడా ఇలా మరిగితే చాలా టేస్ట్ ఉంటాయి. మరిగిపోయినాయి. నేను గ్లాస్లో పోసేసుకుంటాను. టీ పోసేసుకున్నామండి. ఇంకొండి టీ తాగుతున్నాము. బియ్యం పోసేసాను, కడిగేయాలి. చూడండి, ఇల్లంతా నీట్గా సదిరేసాను. కింద కూడా ఏం లేకుండా మంచం మీద కూడా అది పైన పెట్టేస్తా. ఆ గిన్నె శుభ్రం అయిపోయింది చక్క ఇల్లంతా. బియ్యం కడిగేసుకున్నాం. ఇంకండి అన్నం కూడా బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేసాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ. మొన్న అక్కడికి వెళ్ళామండి, షాప్ కాడికి. ఆ సరుకులు ఏమీ లేవంటే తీసుకొని వచ్చాము. కూరగాయలు ఏమీ లేవంటే మా ఇంటికి ఆటో వస్తుందా, అవి తీసుకున్నాము. బెండకాయలు కూడా ఈరోజు బెండకాయల కూర. ఇంకండి పచ్చిమిరకాయలు, టమాటాలు, బెండకాయలు కోసేసాను. ఈ కోయకు ముందు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. ఇది కోసేసి అయిపోయింది, ఇది నానిపోయింది. అన్నం కూడా చూడండి ఉడుకుతుంది. ఈ పక్కన కూర వండేస్తాను. ఇంకేంటి చక్క అన్నం కూడా ఉడికిపోయింది. కూర కూడా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఈరోజు బెండకాయ కర్రీ. ఇంకండి ఉల్లిపాయలు వేగాక టమాటాలు, బెండకాయలు రెండు వేసేసుకున్నాము. రెండు మగ్గిపోతాయి. టేస్ట్ దగ్గర సౌండ్కి వస్తున్నాము.
కొంచెం పసుపు, సిమ్లో పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, టమాటాలును బెండకాయలు బాగా మగ్గిపోతే మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇంకండి బెండకాయలు వేసేసాక పసుపు ఉప్పు వేసేస్తాం కదా, మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం, వేసేసుకున్నాం. కారం కూడా మన ఇంట్లో మన పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఎంత తింటారో అంతే వేసుకోవాలి. దానికి ఇంత 2 స్పూన్లు 3 స్పూన్లు అని ఏమీ లేదు. దీంట్లో ఆయిల్ తేలిద్ది కదా, అప్పుడు దాకా ఇలా వేసుకుంటే కారం ఇలాగా పచ్చి వాసన రాకుండా బాగుంటుంది కర్రీ. ఇంకండి ఆయిల్ కూడా పోసేసాము, అంతే. వాటర్ కూడా పోసేసాము. వాటర్ పోసాక చింతపండు గుజ్జు కొంచెం వేయాలి. బాగా నల్లగా ఉంది చింతపండు. బెండకాయ పులుసు ఇంకండి ఉడికితే ఇంకా అయిపోయినట్టు కర్రీ, బాగుంటుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.